హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను ఆదిత్య. మరి ఈ రోజు గాను ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నటువంటి ట్రోల్స్ గురించి కానీ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నటువంటి మీమ్స్ ఒకసారి చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి అంశం, అది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అంశం వేదికగా ఈ మేమైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వచ్చాడు. ఇక పేటీఎం 5 నుంచి 10 రూపాయలు చేయాలని ట్రెండ్ చేద్దాం. 5 నుంచి 10 రూపాయలు చేయాల్సిందే. ప్రశాంత్ కిషోర్ గతంలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి దాని తర్వాత వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయలేదు అని ఒక అంశం అయితే వచ్చింది. దాన్ని ఉద్దేశించుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే ఒకే రోజు 15 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు. ఇక ఒక్క కంపెనీ జగనన్న తెచ్చినా ఒక్క కంపెనీ పేరు ఆయన చెప్పండిరా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కంపారిజన్ని చేసుకుంటూ క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. దాంట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఒకే రోజు 15 కంపెనీలకి శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేస్తే జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కంపెనీకైనా శంకుస్థాపన చేశాడు. ఒకళ్ళు చేస్తే ఏ కంపెనీకి శంకుస్థాపన చేశాడు, ఒక్క పేరైనా చెప్పండి అంటూ ఈ మేమ్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, అధికారం ఉంది కదా అని అబ్బా కొడుకులు ఎగిరెగిరి పడ్డారు. నెక్స్ట్ చూసుకుంటే, ఓడిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేశాడు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సజ్జలాకి సంబంధించినటువంటి మీమ్ అనమాట ఇది. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి తండ్రి కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా విర్రాగిపోయారు, కానీ ఓడిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేశారు అన్నట్టు ఒక అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, 2-3 వారాల్లో అచ్యుతాపురం బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోతే బాధితుల తరఫున ధర్నా చేస్తాం, ఇక అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా. జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు ఈ మీమ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. చెక్కులు నిన్న రాత్రే ఇచ్చారన్న. ఆయనకి అచ్యుతాపురానికి సంబంధించినటువంటి ఆ బాధితులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నష్టపరిహారం చెల్లించేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో. అందుకే నేను వెళ్ళి ధర్నా చేస్తానని చెప్పి ఆయన చెప్పిండు అన్నట్టు. ఇక్కడ ఒక మీమ్ అయితే మనకి ఇక్కడ స్పష్టమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, 11 మోహన్ రెడ్డి, ఇక వీడు ఏంటి టీడీపీ జేసీపీ రంగుల జెండా పట్టుకున్నాడు, ఇక కూటమికి సపోర్ట్ చేస్తున్నాడా. ఈ కూటమికి సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 11 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని విజయ్ తలపతి గారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి మేమ్ అనమాట ఇది. వాళ్ళకి వచ్చినటువంటి 11 సీట్లు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇమాజిన్ చేసుకున్నట్టు అనమాట. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళేంటి కూటమికి సపోర్ట్ చేస్తున్నారా విజయ్ తలపతి గారు కూటమికి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా అన్నట్టు మనకి ఇక్కడ మేమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, ఆదర్శ దంపతులు రీల్ వర్సెస్ రియల్. ఇది మన ఏదైతే వేణుస్వామి, శ్రీవాణి, అలాగే భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసినటువంటి అంశం అనమాట. ఒకళ్ళు రియల్ కపుల్ అయితే ఇంకొకరు రియల్ కపుల్. ఆదర్శ దంపతులు అన్నట్టు ఈ మీమ్ని తయారు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, గత 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ పెట్టలేదు, పెయింట్ కూడా వేయలేదు, ఇంజనీరు ఎన్ కన్నయ్య నాయుడు. దీనికి 5 ఏళ్ళు ఎగ్ పఫ్లు తినడానికి టైం సరిపోయింది, ఇంకా గ్రీజ్ పెట్టడానికి టైం ఎక్కడుంది. గతంలో మనం చూసాము జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి స్నాక్స్ ఏదైతే ఉన్నాయో చాలా భారీగా ఎక్కువగా తిన్నారు అన్నట్టు, అంటే దానికి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో భారీగా ఎక్కువగా బిల్ అయినట్టు ఒక అంశం అయితే మనం చూసాం. మరి గత 5 ఏళ్ళలో ఉన్నప్పుడు ఏ గేట్కి అంటే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లకి ఎక్కడ గ్రీజ్ పెట్టలేదని అంటే లేదు ఎగ్ పఫ్లు తినడానికి మాకు టైం సరిపోలేదు, ఇంకా గ్రీజ్ ఎక్కడ పెడతాము అన్నదాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, కొందరు సినిమాలు చూసి హీరో అవుతారు, ఇక కొందరు హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుని హీరో అవుతారు. నేను 2వ రకం అనుకుంటున్నావేమో, 3వ రకం ఫ్యాన్ని చూసి హీరో అయ్యాను. ఇది మేము చూసామంటే కొంతమంది హీరోలని చూసి కొందరు సినిమాలు చూసి హీరో అవుతారు, కొంతమంది హీరోల యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని చూసి మాత్రం హీరో అవుతూ ఉంటారు. కానీ నేను మాత్రం 3వ రకం అంటూ ప్రకాష్ రాజ్ ఇక్కడ వెళ్ళిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఫ్యాన్స్ని చూసి నేను హీరో అవుతాను అని చెప్పేసి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, మా వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి 12 లక్షలు సంపాదన రా, నేను జగన్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్, నా జీతం 18.30 లక్షలు రా. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి 12 లక్షలు వస్తే
జగన్ గారికి సంబంధించినటువంటి ఆఫీస్లో ఎలక్ట్రీషియన్కి మాత్రం 18.30 లక్షల యొక్క అతని శాలరీ అన్నట్టు ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే కూడా ఒక ఎలక్ట్రీషియన్ ఎక్కువగా సంపాదించాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆఫీస్లో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉంటాయి అన్నట్టు ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే టీవీ5 మూర్తి గారు నన్ను 2015లో డబ్బులు డిమాండ్ చేసి నాపై దాడి చేయించారు. ఇక మళ్ళీ 8 నెలలుగా నా మీద దాడి చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ నన్ను మానసికంగా అస్తవ్యస్తం కోల్పోయేలా చేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాడు. ఇక మా ఇద్దరికి ఎవరైనా సపోర్ట్ చేయండి, లేదంటే మాకు పరలోకమే పరవాది. సో శ్రీవాణి, వీణా శ్రీవాణి అలాగే వేణుస్వామి టీవీ5 మూర్తి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలు బేస్ చేసుకొని తీసినటువంటి మీమ్ అనమాట ఇది. సో మీ జాతకంలో అష్టదశక శని ప్రభావం వల్ల బ్లాక్మెయిల్ గురయ్యారేమో, పూజ చేసుకొని తగ్గించుకోవాలి, లేదా గుమ్మడికాయ కొట్టి వాళ్ళను దేశం వదిలి పారిపోయేలా చేయాలి. కానీ ఏడుపులు దేనికి గురూజీ, మీ పూజలు మీ జాతకానికి పనికిరావా? సో ఆయన ఏదైనా ఒకళ్ళకి అంటే బాగాలేకపోయినా బాగున్నా సో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి జాతకాలు చెప్తూ ఉంటారు కాబట్టి సో ఎవరికైనా బాగాలేకపోతే మీరు ఇలాంటి పూజలు చేయండి, ఇలాంటి యాగాలు చేయండి అని చెప్పేసి వేణుస్వామి చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మీ జాతకం బాగాలేదేమో గుమ్మడికాయ కొట్టండి, ఇంకోటి చేయండి, లేదంటే మిమ్మల్ని ఎవరైతే వేధిస్తూ ఉన్నారో వాళ్ళు దేశం వదిలి పారిపోయేలానే చేయండి, తప్పితే మీ జాతకాలు మీకు కరెక్ట్గా లేవా అన్నట్టుగా క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే ఉషా ప్రైమ్ ఆసుపత్రి అనకాపల్లి పరామర్శకి వెళ్ళినప్పుడు నవ్వకూడదని వాడికి ఎవరైనా చెప్పండిరా. సో ఒక బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్ చూసి, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కష్టంగా ఉన్నప్పుడు మనం కూడా కష్టాన్ని ఫీల్ అవుతూ ఉండాలి, బాగా సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం తెలియజేయాలి కదా. కానీ ఇక్కడ కష్టంలో ఉన్న వాళ్ళు ఎదురుగా వెళ్ళి నవ్వుతూ కూర్చున్నావేంటి, ఎవరైనా చెప్పండిరా బాబు అన్నట్టుగా ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేము చూసుకుంటే 7 చూస్తే చాలు నేను శివాలు ఎత్తిపోతా. సో జగన్ గారికి సంబంధించినటువంటి ఆయన బేస్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట. అది కూడా మన వివేకానంద హత్య కేసుకి సంబంధించినటువంటి ఏ అంశం అయితే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని క్రియేట్ చేసినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో 7 చూస్తే చాలు నేను శివాలు ఎత్తిపోతా అంటే ఒక ఆగ్రహంతో ఊగిపోతాను అన్నట్టుగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎందుకు పోతున్నారా, నువ్వు మాకు ఎగ్ పఫ్లు పెట్టలే అందుకే పోతున్నా. సో వైసీపీలో చీలిక, ఇక జగన్కు జలకెవరున్నా 7 ఎమ్మెల్యేలు, పార్టీలో మిగిలేది 9. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకున్నటువంటి 11 ఎమ్మెల్యేల్లో దాదాపుగా ఒక 7 ఎమ్మెల్యేలు మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా ఒక అంశం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని క్వశ్చన్ చేస్తే మీరు నాకు ఎగ్ పఫ్ పెట్టలేదు కాబట్టి నేను పోతున్నాను అన్నది దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకుంటే 2800 కోట్ల పెట్టుబడులతో ఏపీకి వస్తున్న గోద్రేజ్, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన సంస్థ చైర్మన్ నాందీర్ గోద్రేజ్, ఇక అమరావతికి విశాఖలలో పెట్టుబడులు, ఇక పురుగు మందు తయారీ, రొయ్యల మేత, ఆయిల్ ఫామ్ సాగు తదితర రంగాలపై చర్చ. సో గోద్రేజ్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఏపీలో ఇన్వెస్టర్స్గా వాళ్ళు ఆ కంపెనీ ఏపీకి వచ్చింది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి అంశం అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎప్పుడు మాట్లాడినా మీమర్స్కి మంచి స్టఫ్ ఇస్తారు. సో వీళ్ళు నలుగురు అంటే ఇప్పుడు మనము ఆర్జీవి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వేణుస్వామి గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళు ఏం మాట్లాడినా కానీ మీమర్స్ కానీ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ స్టఫ్ ఇచ్చేస్తూ ఉంటారని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి అంశం అనమాట. అంటే వీళ్ళు నలుగురు ఏం మాట్లాడినా కానీ ఖచ్చితంగా అది మీమర్స్కి ఒక స్టఫ్ లాగే ఉంటుందని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే షో మీ ద బెస్ట్ వే టు పూల్ ద పబ్లిక్, ఐ సెట్ ద బెస్ట్. సో మమతా బెనర్జీ గారికి సంబంధించినటువంటి మీమ్ అనమాట. సో ఇది ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అంటే మనం చూస్తున్నాం కదా కలకత్తాలో ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎలాంటి ఇది అవుతుందో సో దానికి సంబంధించినటువంటి మీమ్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిషికొండ ప్యాలెస్ కోసం 600 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక తాడేపల్లి ప్యాలెస్లో ఎగ్ పఫ్లు, ఫెన్సింగ్, ఎలుకలు పట్టేందుకు 10 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక జగన్ లేఅవుట్ రాళ్లకు 700 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశారు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎసెన్షియా ఫార్మాలోని భద్రతా వైఫల్యాల గురించి నివేదిక ఇస్తే వాడు పట్టించుకోలేదు. అప్పుడు ప్యాలెస్ కట్టడంలో పెట్టిన శ్రద్ధ ఆ నివేదికపై పెట్టుంటే అసలు ఈరోజు ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగేదే కాదని. సో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇది ఎసెన్షియా ఫార్మాలో భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అప్పుడే తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చేవి కాదు కదా అని చెప్పేసి షర్మిల గారు అన్న మాటలు దృష్టిలో పెట్టుకుని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేము చూసుకుంటే గట్టి ఇడ్లీలు, నూనె కారుతున్న పూరీలు, ఇక కర్పూరం హారతి, అధికారం పోయింది విష ప్రచారం ఆపేస్తామా, 11 సీట్లే వచ్చాయి కదా అని నిజాలు రాస్తామా,
కర్పూర హారతి. సో మనకి తెలిసిందే చేతనయ్యేది విష ప్రచారమే. సో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఇండైరెక్ట్గా కర్పూర హారతి అనే ఒక పేరుని తీసుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలలు. ఇక డోర్ డెలివరీ అనుకున్న ఈ పత్తి వ్యాపారాలు కూడా చేస్తున్నావా అనంతబాబు. సో అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించిన అనంతబాబుకి సంబంధించినటువంటి రాసలీల గురించి కూడా మనం 2 రోజులుగా సోషల్ మీడియా వేదిక అక్కడ ఇక్కడ వింటూనే ఉన్నాం. సో ఆయన దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి అంశం అనమాట. సో ఇప్పటివరకు డోర్ డెలివరీ చేస్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడు నేరుగా ఇలాంటి పత్తి వ్యాపారాలు కూడా చేస్తున్నావా అంటూ క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట. సో మొత్తానికి ఈ రోజు కాను ట్రెండింగ్లో ఉన్నటువంటి మీమ్స్ ఇవి. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.